అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం పార్ట్ 47 ఆడియో బుక్ ఉత్తరకాండ. రాముడు ఒక్క క్షణం సీత మీదకు దృష్టి సారించి, సభాసదులతో అలాగే మహర్షి చెప్పిందంతా నేను ఆమోదిస్తున్నాను. గతంలో దేవతలు సైతం సీత యొక్క పవిత్రతకు సాక్షులైనారు. నేను అప్పుడు సంతోషంగా ఆమెను పునఃస్వీకరించి ఆమెతో అయోధ్యకు వచ్చాను. కానీ ప్రజలు నన్ను విమర్శించసాగటంతో అమితమైన అయిష్టతతో ఆమెను పంపించి వేశాను. సీత కనుక తన నిర్దోషిత్వాన్ని ఈ సభ ముందు నిరూపించుకోగలిగితే అప్పుడు నేను అమితంగా ప్రేమించే పత్నిగా ఆమెను పునఃస్వీకరించాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను అని ప్రకటించాడు. అందరూ నిశ్శబ్దమైపోయారు. తన శిరస్సును కొంచెం అవనతం చేసి క్రిందకు చూస్తూ నిలిచి ఉన్న సీత మీదనే అందరి చూపులు నిలిచి ఉన్నాయి. ఒకంత విరామం తర్వాత సీత సభాసదులతో, "ఓ భూదేవి, దయచేసి నా విన్నపం ఆలకించు. నా వివాహం జరిగిన నాటి నుంచి నేను రాముణ్ణి తప్ప ఎవరినైనా ఎన్నడైనా తలచి ఉంటే, లేక రాముణ్ణి కాక ఏ పురుషుడినైనా ఎన్నడైనా ప్రేమించి ఉంటే నాకు ఆశ్రయాన్ని నిరాకరించు. అలా కాక తలపులోను మాటలోను చేతలోను నేను రాముని యందు మాత్రమే నిష్ట కలిగి ఉన్నదానినైతే ఈ దూషణశీలుల ఎదుటకు రావాల్సిన అవమానాన్ని నేను పొందనవసరం లేకుండా దయచేసి నీలో నాకు చోటివ్వు" అంది. సీత ఈ మాటలు అంటుండగా ఆకస్మికంగా నేల విచ్చుకుంది. ఆ నెల నుంచి దివ్య సర్పాల చేత మోయబడుతున్న ఒక స్వర్ణ సింహాసనంపై ఆసీనురాలై ఉన్న భూదేవి శోభాయమానంగా పైకి వచ్చింది. ఆ దేవి సీతను చేరబిలిచి ఆమెను ఒక్క చేతుల్లోకి తీసుకుని సింహాసనంపై తన ప్రక్కనే కూర్చొనిబెట్టుకుంది. అంతటా దివి నుండి భువి నుండి దేవతలు, ఋషులు, రాజులు, జనసామాన్యం ఆశ్చర్యచకితులై వీక్షిస్తుండగా ఆ దివ్య సింహాసనం నెమ్మదిగా భూగర్భంలోకి దిగిపోయింది. తన పవిత్రతను ఇంత మహిమోపేతంగా ధృవపరిచినందుకు సీతను వేణోళ్లా కొనియాడుతూ సకల జీవులు ఆశ్చర్యాన్ని ప్రకటించడంతో కలకలం చెలరేగింది. దివి నుండి దేవతల పుష్పవర్షం కురిపించారు. గానాలు, నృత్యాలు, సంగీత వాదనలతో పులకరించారు. దృష్టిపదం నుండి సీత అదృశ్యం కాగానే రాముని నేత్రాల నుండి అశ్రువులు పెద్దపికాయి. ఆయన మనసులో ఆగ్రహం జ్వలించింది. రాముడు తన శిరస్సును అవనతం చేసి, "భూదేవి, తక్షణమే సీతను తిరిగి ఇవ్వమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. వెలుపలికి వచ్చి ఆమెను ఇక్కడకు తెచ్చి మేమిద్దరం మరలా ఒకటి కానివ్వు. సీత నీ పుత్రిక, నేను నీ జామాతను. ఆలసించకుండా సీతను నాకు తెచ్చి ఇవ్వు, లేదా నీ పర్వతాలను నొగ్గు చేసి నీ అరణ్యాలను భస్మీపటలం చేసి నిన్ను చూర్ణీభూతం చేసి వేస్తాను" అంటూ ఉద్ఘోషించాడు. అంతటా ఆగ్రహంతో చెలరేగిపోతూ వేదనతో పరితపించిపోతూ ఉన్న రాముణ్ణి ఉపశమింపచేయటానికై బ్రహ్మదేవుడు ఆయనతో, "ఓ దేవా, దయచేసి నీ స్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. నీవు దేవాది దేవుడవైన శ్రీ మహావిష్ణువు. సీత సాక్షాత్తుగా లక్ష్మీదేవి. సీత ప్రస్తుతం నాగలోకంలో ప్రవేశించింది. అనతి కాలంలోనే ఆమెని దివ్యధామమైన వైకుంఠంలో నిన్ను తిరిగి చేరుతుంది. ఓ ధీరోత్తమ, జగన్నాథ, సకల జీవ పరిపోషక, నీ దివ్యస్థానాన్ని నీకు నేనెందుకు గుర్తు చేయాలి? ఓ రామ, నీ దుఃఖాన్ని విడనాడి నీ దివ్యలీలను వర్ణించే కథాగానం యొక్క చర్మ భాగాన్ని నీ పుత్రుల నుండి ఆకర్ణించు. వాల్మీకి కృతమైన ఈ ఇతిహాస కావ్యం విశ్వం యొక్క ఉనికి కొనసాగినంత కాలం ముల్లోకాల్లోనూ నీ మహిమలను విస్తరింపజేస్తూనే ఉంటుంది" అని చెప్పాడు. ఈ మాటలు పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు. రాముడు లవకుశులతో పాటు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాడు. సీతను పోగొట్టుకున్నందుకు ఆ రాత్రంతా దుఃఖిస్తూ గడిపిన రాముడు మర్నాడు ఋషులందరినీ పిలిపించి రామాయణంలోని ఉత్తరకాండను గానం చేయవలసిందిగా తన పుత్రులను అభ్యర్థించాడు. తదుపరి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. కానీ తన ప్రియమైన సీత లేని జీవితం ఆయనకు నిస్సారంగా తోచింది. రాముడు ఖచ్చితంగా ధర్మసూత్రాలకు అనుగుణంగా రాజ్యపాలన కొనసాగించాడు. అందువల్ల వర్షాలు సక్రమంగా కురిశాయి. పంటలు సమృద్ధిగా పండాయి. ఎటు చూసినా సిరి సంపదలు వెలసిల్లుతూ కనిపించాయి. అంతటా అనేక సంవత్సరాలు గడిచిన మీదట కౌసల్య కాలధర్మం చెంది, తదుపరి సుమిత్ర, అటుపిమ్మట కైకేయి గతించి వారంతా దివ్య లోకాల్లోని దశరథ మహారాజులతో పునరైక్యమైనారు. ఆ తర్వాత కొంతకాలానికి కేకయ రాజైన యుధాజిత్తు అయోధ్యలో శ్రీరాముణ్ణి చూడటానికి వచ్చి సింధు నదికి ఉత్తరాన నివసిస్తున్న
గంధర్వరాజును జయించవలసిందిగా అభ్యర్థించాడు. తక్షణమే రాముడు భరతుని పుత్రులైన తక్షుణ్ణి, పుష్కలుణ్ణి గంధర్వ రాజ్యానికి పాలకులుగా నియమించాడు. అంతటా భరతుడు పెద్ద సైన్యంతో వెళ్ళి తక్షుల్ని తక్షశిలలోను, పుష్కలుణ్ణి పుష్కాలవతిలోను రాజులుగా ప్రతిష్ఠించాడు. చివరకు 5 సంవత్సరాలు గడిచిన మీదట భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అంతటా రాముడు కరుపద ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని లక్ష్మణుని పుత్రుడైన అంగద, చంద్రకేతులను దానికి పాలకులుగాను చేశాడు. లక్ష్మణుడు తన ఇద్దరు పుత్రుల వెంట వెళ్ళి 1 ఏడాది తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. శ్రీరాముని భూలోక లీలల పరిసమాప్తి సమయం ఆసన్నమవుతున్నంత కారణంగా కాలపురుషుడు ఒక రోజున ఒక పరివ్రాజకుని రూపంలో అయోధ్యకు వచ్చాడు. రాజప్రాసాద ద్వారం వద్దకు వచ్చిన మీదట కాలుడు లక్ష్మణునితో, నేను బ్రహ్మదేవుని నుండి వచ్చిన దూతను. నేను అతి ముఖ్యమైన కార్యం మీద వచ్చినందున శ్రీరాముణ్ణి తక్షణమే దర్శించగోరుతున్నాను అని వెల్లడించాడు. మహోజ్వాలంగా ప్రకాశిస్తున్న ఋషి రూపంలో కాలుడు రాజప్రసాదంలోకి అడుగు పెట్టడంతోనే రాముడు సగౌరవంగా ఆయనను ఒక స్వర్ణ సింహాసనంపై ఆసీనుణ్ణి చేసి, ఓ పూజ్యుడా, నీ రాక యొక్క ఉద్దేశ్యమేమి? నాకు ఇచ్చేందుకు ఏదైనా సందేశాన్ని తెచ్చావా అని ప్రశ్నించాడు. అందుకు దూత ప్రత్యుత్తరమిస్తూ, ఓ మహారాజా, బ్రహ్మదేవుని అభిలాషను నీవు గౌరవించేటట్లయితే మన సమావేశం రహస్యంగా జరగాల్సిందే. ఎందుకంటే ఆయన మాటలు ఇతరులెవ్వరినీ ఉద్దేశించినవి కావు. నిజం చెప్పాలంటే మన సంభాషణను ఎవరు విన్నా సరే అతను త్వరలోనే మరణాన్ని పొందటం తథ్యమని గ్రహించుబడుగాక. ఓ రామ, మధ్యలో ఎవరైనా వచ్చి మన సమావేశానికి అంతరాయం కలిగిస్తే నీవు నిస్సంకోచంగా అతనితో అన్ని సంబంధాలు తెంచుకుంటానని వాగ్దానం చేయాలి అన్నాడు. సరే, అలాగే అని రాముడు సమాధానమిచ్చి లక్ష్మణునితో, ద్వారపాలకుని తొలగించి వేయి. ఈ సమావేశం అత్యంత గోప్యంగా జరగాల్సి ఉంది కనుక నీవే స్వయంగా ద్వారాన్ని రక్షణ చేయాలి అని ఆదేశించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఏకాంతంలో ఉండగా దూత రూపంలో వచ్చిన మృత్యువు ఇలా చెప్పాడు. పూర్వజన్మలో నేను బ్రహ్మదేవుని పుత్రుణ్ణి. ఇప్పుడు నేను సర్వభక్షకుడినైన శాశ్వతుడినైన కాలునిగా అవతరించున్నాను. ఓ మహారాజా, విశ్వపితామహుడు నీతో ఈ మాటలు చెబుతున్నాడు. ఓ రామ, ఓ దేవాదిదేవ, నీకు నా ప్రణామాలు సమర్పిస్తున్నాను. విశ్వ ప్రళయానంతరం నీవు గర్భోదశక గర్భోదకశాయి విష్ణు రూపంలో విలయ జలాల్లో శయనిస్తావు. అంతటా యథాపూర్వకంగా విశ్వాన్ని పునఃసృష్టి చేయవలసిన అవసరం కలిగినప్పుడు బ్రహ్మదేవుడినైన నేను ఉజ్వలమైన నీ నాభి కమలం నుండి సముద్భవిస్తాను. నేను ఉద్భవించిన మీదట త్రిలోకాలకు సృష్టించే బాధ్యత నాకు అప్పగించబడింది. అందుకు ప్రతిగా నేను నిన్ను క్షీరోదశాయి విష్ణు రూపాన్ని ధరించి విశ్వ పరిపోషకునివి కమ్మని అభ్యర్థించాను. నాడు మొదలుగా నీవు ప్రపంచ భారాన్ని తగ్గించవలసిన అవసరం ఏర్పడినప్పుడల్లా అనేక దివ్య రూపాల్లో అవతరిస్తూ వచ్చావు. ప్రస్తుతం నీవు రావణుని సంహరించి భూలోకాన్ని 11,000 సంవత్సరాలు పాలించటానికి అవతరించావు. ఓ దేవా, ఈ నియమిత కాలం ఇప్పుడు పూర్తి అయినందున భౌతిక జగత్తులో నీవిక ఎంత మాత్రం ఉండవలసిన అగత్యం లేదు. నీవు కోరినట్లయితే దేవతలపై నీ పాలనను తిరిగి సాగించడం కోసం మరోసారి దివ్యలోకానికి అధిరోహించి రాగలవు. సర్వవ్యాప్తివైన ఓ పరమాత్మ, నా శక్తి సామర్థ్యాలకు, నా ఉనికికి సైతం నీవే ఆధారానివి. అందువల్ల నీకు నా గౌరవ ప్రణామాలను సమర్పించనువు. కాలుని పలుకులు విన్న మీదట రాముడు మందహాసం చేసి, నీవు వచించింది సత్యమే. నీకు సకల సౌభాగ్యములు కలుగుగాక. ఇక నీవు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నేను దేవతల కార్యాన్ని నెరవేర్చడమైంది కనుక అతి త్వరలోనే నా స్వీయ దివ్యధామానికి తిరిగి వస్తానని తెలియజేయి అని సమాధానమిచ్చాడు. రాముడు దూత సంభాషించుకుంటూ ఉండగా దుర్వాసముని రాజప్రాసాదం వద్దకు రావడం సంభవించింది. లక్ష్మణుడు ఆయనకు ఎదురేగి స్వాగతం పలుకగా ఆ ఋషి, నేను అత్యంత ముఖ్యమైన వ్యవహారం మీద వచ్చాను. రాముణ్ణి తక్షణమే చూడాల్సి ఉంది అని పట్టుబట్టాడు. అందుకు లక్ష్మణుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు అంతరాయం కలిగించరాదని రాముడు నాకు ఖచ్చితమైన ఆదేశాలనిచ్చాడు. ఓ ఋషి పుంగవ, దయచేసి కొద్దిసేపు సహనంతో నిరీక్షించు అని సమాధానమిచ్చాడు. దీనితో దుర్వాసునికి ఆగ్రహం కలిగింది. నిప్పులు కురిపిస్తున్న కన్నులతో వెళ్ళి నా రాక గురించి తక్షణమే ప్రకటించు. మూర్ఖంగా నా పట్ల అవిధేయత చూపావంటే
రాముణ్ణి, భరతుణ్ణి, నిన్ను, మొత్తం ఇక్ష్వాకు వంశాన్ని, యావత్తు కోసల రాజ్యాన్ని శపిస్తాను. త్వరగా పద, నా సహనం నశిస్తోంది అంటూ బిగ్గరగా కేకపెట్టాడు. కాలునితో రాముని సంభాషణకు అంతరాయం కలిగించడం అంటే త్వరలోనే తన మృత్యువును తాను కొని తెచ్చుకున్నట్లేనని లక్ష్మణునికి తెలుసు. అయినప్పటికీ దుర్వాసన శాపం గురించి ఆలోచించి అందరికీ వినాశనం తెచ్చిపెట్టడం కంటే నేనొక్కడనే బాధపడడం శ్రేయస్కరమని నిర్ధారణకు వచ్చాడు. అంతటా లక్ష్మణుడు గది లోపలకు అడుగుపెట్టాడు. దుర్వాసన రాక గురించి చెప్పడంతోనే రామును కాలుని వద్ద సెలవు తీసుకుని హడావిడిగా బయటకు వచ్చి ఋషిని కలుసుకున్నాడు. దుర్వాసముని ఎదుట ముకులిత హస్తాలతో నిలిచి, తాపస బ్రాహ్మణుల్లో సర్వశ్రేష్ఠుడైన ఓ మహర్షి, నీ సంతోషం కోసం నేను చేయవలసిందేమి అని ప్రశ్నించాడు. దుర్వాసుడు బదులిస్తూ, ధర్మపరాయణుడైన ఓ మహారాజా, నేనిప్పుడు సహస్ర వర్షాల ఉపవాస కాలాన్ని పూర్తి చేశాను. నేను తినటానికి ఏమిస్తావు అన్నాడు. ఆ తర్వాత రాముడు దుర్వాసునికి పంచభక్ష పరమాన్నాలతో విందు చేయగా ఋషి అమిత సంతృప్తి చెందాడు. అయితే దుర్వాసుని నిష్క్రమణానంతరం రాముడు కాలునికి తాను చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. ఫలితంగా భయంకరమైన దుఃఖం ఆయనను ఆవహించింది. తనకు అత్యంత ఆత్మీయుడైన సహచరుణ్ణి పోగొట్టుకుంటున్నానన్న భయంతో రాముడు నైర్యాశ్యం వల్ల అవనతనమైన శిరస్సుతో తార్కిక బుద్ధిని కోల్పోయిన వాని వలె మ్రాన్పడి నిలుచున్నాడు. అంతటా లక్ష్మణుడు దుఃఖగ్రస్తుడై ఉన్న తన అగ్రజుణ్ణి సమీపించి సంతోషంగా, ఓ రామ, సర్వోన్నతమైన విధి నియంత్రణ క్రింద అనివార్యమైన దానికోసం శోకించకు. రాగద్వేషాలు లేకుండా విధి నిర్వహణ చేసి తీరాల్సింది. అందువల్ల నీ వాగ్దానాన్ని నిలుపుకుని నిస్సంకోచంగా నన్ను బహిష్కరించు అన్నాడు. రాముడు తన సచివుల్ని పిలిపించి జరిగినదంతా వివరించిన మీదట వారి సలహాను అడిగాడు. చివరకు సుదీర్ఘ నిశాబ్దానంతరం వశిష్ఠుడు, ప్రియమైన రామ, నీకు ఇదంతా జరగడం నా తపోబలం వల్ల ముందే తెలుసుకున్నాను. ఇక నీవు నీ వాగ్దానాన్ని నిలుపుకోవలసిందే, లేకుంటే నీ ఆజీవన ధర్మాచరణకు కలంకం అంటుతుంది. ధార్మిక నియమాలు క్షీణిస్తే ఈ జగత్తు క్రమంగా వినాశనానికి దారితీస్తుంది. అందువలన సత్యానికి కట్టుబడి లక్ష్మణుని బహిష్కరించు అని చెప్పాడు. రాముడు ఆ విషయంపై దీర్ఘాలోచనలో పడినట్లు కనిపించాడు. అంతటా ఆయన సభాసదులతో, ధర్మానికి కట్టుబడి నేనిదే లక్ష్మణుణ్ణి అయోధ్య నుండి బహిష్కరిస్తూ ఆదేశిస్తున్నాను అని ప్రకటించాడు. సచివులంతా రాముణ్ణి నిర్ణయాన్ని ప్రశంసించారు. ఆ తర్వాత లక్ష్మణుడు సర్యూ నదీ తీరానికి వెళ్ళి తన మనస్సును దివ్య యోగాభ్యాసంలో లీనం చేశాడు. అంతటా కాలం పరిపక్వమైన సమయంలో దేవేంద్రుడు ఒక దివ్య రథం మీద ఆకస్మికంగా అక్కడ ప్రత్యక్షమైనాడు. అలా గంధర్వులు గానం చేస్తుండగా, అప్సరసలు నర్తిస్తుండగా, సౌరభయతమైన పుష్పాలు వర్షిస్తుండగా లక్ష్మణుడు తనదైన దివ్యదేహంతోనే స్వర్గారోహణ చేశాడు. లక్ష్మణుడు అంతర్ధానమైన మీదట రాముడు లక్ష్మణుని మార్గాన్ని అనుసరించగలగటానికై రాజసింహాసనం మీద భరతుణ్ణి ప్రతిష్ఠించదలిచాడు. అయితే రాముడు లేని రాజ్యాన్ని అనుభవించడం కంటే రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి భరతుడు మొగ్గు చూపి సింహాసన స్వీకరణకు నిరాకరించాడు. అంతటా రాముడు రాజ్యాన్ని తన పుత్రులిద్దరికీ విభజించుతూ కుశునికి కోసలలోని ఉత్తర భాగాన్ని, లవునికి దక్షిణ భాగాన్ని ఇచ్చాడు. పట్టాభిషేకానంతరం రాముడు తన కవల కుమారులిద్దరిని ఆలింగనం చేసుకుని అంతటా వారికి భూరి ప్రమాణంలో స్వర్గాన్ని, రత్నమాణిక్యాలను, వేలాది రథాలను, అసంఖ్యాకమైన అశ్వాలను, గజాలను బహుకరించాడు. అరణ్యాలకు విశ్రమించాలన్న రాముని ఉద్దేశ్యం గురించి విన్న పురజనులు ఆయనను అనుసరించాలని నిశ్చయించుకున్నారు. తమకు కలుగనున్న వియోగం కారణంగా వారు పొందిన దుఃఖం దుర్భరమైనది. శత్రుఘ్నుడు కూడా రాముని వెంట వెళ్ళటానికే నిశ్చయించాడు. ఫలితంగా చివరకు రాముడు నగరం వెలుపలోకి వచ్చేసరికి ఒక పెద్ద ఊరేగింపు ఆయన వెంట సాగింది. వాస్తవానికి తమ భక్తి ప్రేమల కారణంగా ప్రతి ఒక్క ప్రాణి రామునితో అరణ్యానికి అనుసరించటంతో అయోధ్యలో ఒక్క జంతువైనా కనిపించకుండా పోయింది. రాముడు మౌనంగా సాగిపోతుండగా ఆయన ఈ లోకాన్ని త్యజించటానికి సిద్ధమైనట్లుగా పరిపూర్ణమైన నిస్సంగ ఉదాసీన భావాలను ఆయన ప్రదర్శించడం ప్రతి ఒక్కరూ చూడగలిగారు. రాముని శక్తులన్నీ మూర్తిభవించి ఆయనను అనుగమించాయి.
రామునికి దక్షిణ పార్శ్వాన శ్రీదేవి నడువగా, వామ పార్శ్వాన భూదేవి నడిచింది. ముందు వైపున శక్తి నడువగా ఓంకారం, గాయత్రి, వేదాలు సహా అసంఖ్యాకమైన ఇతర శక్తులన్నీ రాముణ్ణి అనుసరించాయి. తదుపరి భరతుని వెనుకనే శత్రుఘ్నుడు, ఆయన కుటుంబం అనుసరించారు. అంతటా యజ్ఞాగ్నిని కాపాడుతూ బ్రాహ్మణులు కదిలారు. బ్రాహ్మణుల వెనుక పురజనులంతా తమ తమ స్థానాల ప్రకారం నడిచారు. వారిని అనుసరిస్తూ జంతువులన్నీ వచ్చాయి. రాముడు సరియు నదీ తీరానికి వచ్చి ఆగాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, దేవతలు తమ దివ్య రథాల్లో గగనతలంలో ప్రత్యక్షమైనారు. దానితో ఆకాశం దివ్య దీప్తులతో వెలిగిపోగా, సుమధుర పరిమళభరితమైన మందమారుతం వీచసాగింది. గంధర్వులు, అప్సరసలు నృత్యగానాలు చేయగా, దేవతలు అత్యంత సౌరభయుతమైన దివ్య కుసుమాలను వర్షించారు. రాముడు జలప్రవేశం చేయగా బ్రహ్మదేవుడు, ఓ ప్రభు, ఓ దేవాదిదేవ, నీవింతటితో నీ భూలోక లీలను పరిసమాప్తి చేస్తూ ఈ భౌతిక జగత్తుకు ఆవలనున్న నీ దివ్యధామానికి తిరిగి వెళ్లేందుకు సంసిద్ధమవుతున్నావు. నీవు శాశ్వతుడివైన మహావిష్ణువు. నీవు అనేక అవతారాలను దాల్చినప్పటికీ నీ దేహం పరిణామరహితంగాను స్వస్వరూపంగాను ఉంది. సకల కారణాలకు కారణానివి, సకల అస్తిత్వానికి ఆధారానివి నీవే. నీవు సర్వోన్నత పరమ సత్యానివి, సకల ఆవిర్భవానికి మూలానివి అయినందున ఉన్నదంతా నీలోని అవిభాజ్యమే అవుతుంది. ఓ దేవా, ఎంతో దయతో భూభారాన్ని తొలగించటానికి నీవు అవతరించావు. అందువల్ల మేమంతా నీకు పదే పదే మా సగౌరవ ప్రణామాలను నీకు సమర్పించదముగాక అంటూ స్తోత్రాంజలి సమర్పించారు. అలా భరత శత్రుఘ్నులు తనను అనుసరించగా శ్రీరాముడు ఆధ్యాత్మిక లోకంలోని తన నిత్యధామానికి తిరిగి చేరుకున్నాడు. వాస్తవానికి దశరథ నందులు మాత్రమే గాక వారి అనుచరులంతా కూడా శ్రీరాముడు శాశ్వతంగా నివసించే వైకుంఠ లోకాన్ని పొందారు. మహర్షి భక్తుడు అయినట్టి వాల్మీకి చేత కూర్చబడి రామాయణమనే పేరుగల దేవాది దేవుడైన శ్రీరామచంద్రుని లీలల యొక్క దివ్య వర్ణనం ఇంతటితో సమాప్తమవుతున్నది. ఈ ఇతిహాసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అభిన్నమైనది కనుక భగవంతుని యందు సుదృఢమైన భక్తి విశ్వాసాలు గలవారు మాత్రమే దీనిని గానం చేయాలి. ఒక్క శ్లోకాన్ని శ్రవణం చేసినా కూడా ఆ రోజున వ్యక్తి చేసినట్టి సకల పాపాలను అది నిర్మూలించగల సమర్థమై ఉంటుంది. అందువల్ల జనన మరణాల ఆవర్తనా చక్రం నుండి విముక్తి నభిలషించేవారు ఈ మహత్తర దివ్య సాహితిని అనవరతం ఆస్వాదిస్తూ ఉంటారు. రామాయణ పారాయణం ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థములు అన్నిటినీ ప్రసాదిస్తుంది. అంతేగాక జీవితం యొక్క చరమగమ్యమైన దివ్య భక్తి వికాసం దిశగా పురోగమించడానికి కూడా అది దోహదం చేస్తుంది. అందువల్ల ఈ గ్రంథాన్ని పఠించే వారంతా ధన్యత నుండి కృష్ణ చైతన్యంలో ప్రేరితులగుతారుగాక. సీతారాముల దివ్య రూపాలు వారి హృదయాంతరాల్లోని శాశ్వతంగా నిలిచియుండగాక. ఓం తత్సత్. ఇంతటితో రామాయణం అయితే పూర్తయింది. దానికి అనుబంధంగా ఒక 2 పేజెస్ అనేవి ఇచ్చారు. ఒకసారి తెలుసుకుందాం మనం కూడా. శ్రీరామచంద్రుని యొక్క స్థానం మరియు ఆయన అవతార లక్ష్యం గురించి శ్రీల ప్రభుపాదుల వివరణ. శ్రీమద్భాగవతం 9వ స్కందానికి శ్రీల ప్రభుపాదుల అనువాదం మరియు వ్యాఖ్యానం నుండి సంకలితం చేయబడింది. దేవతలకు అనగా ఈ విశ్వ వ్యవస్థను నిర్వహించే విశ్వపాలకులకు ప్రీతిపాత్రమైన ఒకానొక కార్యాన్ని సాధించే నిమిత్తం దేవాది దేవుడైన శ్రీరాముడు మానవ రూపాన్ని దాల్చి భూలోకంలో అవతరించాడు. ఒక్కొక్కప్పుడు రావణుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారిని పోలిన మహారాక్షసులు, నాస్తికులు భగవంతుని సుస్థాపిత వ్యవస్థను సవాలు చేసి ఉత్సాహంతో భౌతిక విజ్ఞానం తదితర కార్యకలాపాల తోడ్పాటుతో భౌతిక నాగరికతను పురోగమింపచేయడం ద్వారా విపరీతంగా ఖ్యాతినార్జిస్తారు. ఉదాహరణకు భౌతిక సాధనాల సహాయంతో అన్య లోకాలకు అంతరిక్ష యానాన్ని ప్రయత్నించడం సుస్థాపిత వ్యవస్థను సవాలు చేయటమే అవుతుంది. ఒక్కొక్క లోకంలోని పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. భగవంతుని న్యాయ సూత్రాల్లో పేర్కొనబడిన నిర్దిష్ట ప్రయోజనాల కోసం వివిధ తరగతులకు చెందిన మానవ జీవులకు
ఆయా గ్రహాల్లో నివాసం ఏర్పరచబడి ఉంటుంది. అయితే భౌతికమైన అభివృద్ధిలో సాధించిన అల్ప విషయాలకు గర్విస్తూ ఒక్కొక్కప్పుడు దేవుడంటే పట్టింపు లేని భౌతికవాదులు దేవుని అస్తిత్వాన్ని సవాలు చేస్తుంటారు. అలాంటి వారిలో రావణుడు ఒకడు. అతను సాధారణ మానవులను వారికి అవసరమైన అర్హతలను పరిగణనలోకి తీసుకోకుండా భౌతిక సాధనాల సాయంతో వారిని ఇంద్రలోకానికి, స్వర్గానికి పంపదలిచాడు. స్వర్గలోకంలో ప్రవేశించటానికి అవసరమైన పుణ్యకర్మల అనుష్ఠానానికి ప్రజలు పూనుకోనవసరం లేకుండా నేరుగా స్వర్గానికి నిచ్చెన వేయగోరాడు. భగవంతుని సువ్యవస్థ పాలనకు వ్యతిరేకంగా అనేక ఇతర కార్యాలను కూడా అతను చేతలపెట్టాడు. దేవాది దేవుడైన శ్రీరాముని అధికారాన్ని సైతం సవాలు చేసి ఆయన పత్ని అయిన సీతను అపహరించాడు. దేవతల ప్రార్థనను, అభిలాషను మన్నిస్తూ భగవానుడైన శ్రీరాముడు ఈ నాస్తికునికి గుణపాఠం చెప్పటానికై వచ్చాడు. అందువల్ల ఆయన రావణుని సవాలును స్వీకరించాడు. ఆయన సంపూర్ణ కార్యకలాపాలే రామాయణంలోని విషయం. శ్రీరామచంద్రుని దేవాది దేవుడు అయినందున ఏ మానవుడు భౌతికంగా ఎంతో ప్రగతి సాధించిన రావణునితో సహా చేయలేని మానవాతీతమైన కార్యకలాపాలను ఆయన ప్రదర్శించాడు. నీటిపై తేలియాడే శిలలతో హిందూ మహాసాగరంపై శ్రీరామచంద్రుడు ఒక రాచబాటను నిర్మించాడు. ఆధునిక శాస్త్రవేత్తలు భారరాహిత్యం విషయంలో పరిశోధన చేశారు. కానీ ఎక్కడ పడితే అక్కడ భారరాహిత్యాన్ని తీసుకురావడం సాధ్యపడే పని కాదు. దేనివల్లనైతే భగవానుడు బ్రహ్మాండమైన లోకాలను ఆకాశంలో ఎగురుతూ తేలుతూ ఉండేలా చేయగలుగుతాడో అట్టి భారరాహిత్యం ఆయన సృష్టి అయినందున ఆయన ఈ భూలోకంలో సైతం శిలలను భారరహితంగా మార్చి ఎలాంటి ఆధార స్తంభం లేకుండానే సముద్రంపై శిలావారధిని నిర్మించాడు. భగవత్ శక్తి యొక్క ప్రదర్శన అదే. సకల జీవరాశులపై తనకు గల అవ్యాజ కారుణ్యం కారణంగా దేవాది దేవుడు తన ఆంతరంగిక శక్తి అయిన సీతకు పతిగా ఇక్ష్వాకు మహారాజవంశంలో తన పూర్ణ విస్తృతులతో పాటుగా అవతరించాడు. తన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క ఆదేశంతో ఆయన అరణ్యంలో ప్రవేశించి తన పత్నితోనూ అనుజునితోనూ కలిసి ఎన్నో సంవత్సరాలు నివసించాడు. శక్తిమంతుడైన రావణాసురుడు ఆయన పట్ల ఒక మహాపచారం చేసిన ఫలితంగా తుట్టతుదకు నిర్జింపబడ్డాడు. శ్రీరాముడు పరమపురుషుడు. ఆయన సోదరులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఆయన పరిపూర్ణ విస్తృతులు. సోదరులు నలుగురు విష్ణుతత్వమే. వారు సాధారణ మానవులు కానే కారు. నీతిహీనులు, అజ్ఞానులైన పలువురు రామాయణ వ్యాఖ్యాతలు శ్రీరామచంద్రుని అనుజులను సాధారణ జీవులుగా పేర్కొంటూ ఉంటారు. కానీ భగవద్విషయ విజ్ఞానంలో అత్యంత అధికారిక శాస్త్రంగా చెప్పదగిన శ్రీమద్భాగవతం ఆయన సోదరులంతా ఆయన యొక్క పరిపూర్ణ విస్తృతలేనని స్పష్టంగా వెల్లడిస్తోంది. శ్రీరామచంద్రుడు వాసుదేవ అవతారం, లక్ష్మణుడు సంకర్షణ అవతారం, భరతుడు ప్రద్యుమ్న అవతారం, శత్రుఘ్నుడు అనిరుద్ధ అవతారం. వీరందరూ భగవన్మూర్తుల యొక్క విస్తృతులే. లక్ష్మీ స్వరూపి అయిన సీత భగవానుని ఆంతరంగిక శక్తి. ఆమె సాధారణ స్త్రీయో లేక దుర్గా అవతారమో కానే కాదు. దుర్గా భగవాన్ని బాహ్యశక్తి. ఆమె పరమశివంతో సంబంధం కలది. నీతిహీనమైన రాజ వ్యవస్థ ప్రపంచం మీద భారాన్ని సృష్టించినప్పుడు దానిని తగ్గించడానికి సర్వశక్తిమంతుడైన భగవంతుడు అసలెందుకు ఇక్కడికి రావాలి అని ప్రశ్నించవచ్చు. అలాంటి ప్రయోజనాల కోసం భగవానుడు స్వయంగా ఇక్కడకు రావాల్సిన అగత్యం లేని మాట యథార్థమే. కానీ భగవానుడు మహిమలను కీర్తిస్తూ జీవితానందాన్ని అనుభవించగోరే తన విశుద్ధ భక్తులను ప్రోత్సహించే నిమిత్తం తన దివ్య లీలలను ప్రదర్శించడానికి ఆయన వాస్తవంగా దిగివస్తాడు. భగవంతుని యొక్క పరమభక్తులైన మహాత్ములు భగవంతుని లీలలను కీర్తించటంలో ఆనందం అనుభవిస్తారని భగవద్గీత 9వ అధ్యాయంలో 13-14 శ్లోకంలో చెప్పబడింది. ఒకరి శ్రద్ధను భగవంతుని వైపు, ఆయన దివ్య లీలల వైపు మరలించడానికి వేద సాహిత్యం అంతా ఉద్దేశించబడింది. అందుచేతనే భగవంతుని లీలలు, ప్రాపంచిక జనులతో ఆయన సంబంధ బాంధవ్యాలు ఆయన విశుద్ధ భక్తులకు చర్చా విషయాన్ని సృష్టిస్తాయి. భగవద్గీత 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో పేర్కొన్నట్లు భగవంతుడు ఈ లోకంలో మానవ రూపంలో అవతరించినప్పుడు ఆయనకు 2 ఉద్దేశ్యాలుంటాయి. పరిత్రాణాయ సాధూనం వినాశాయ చతుష్కృతం. అసురులను నశింపచేయడం, భక్తులను రక్షించడం అనేవి.
భక్త రక్షణార్థం భగవానుడు వారిని తన వ్యక్తిగత సాన్నిధ్యంతో సంతృప్తిపరచడం మాత్రమే కాక, వారి భక్తియుక్త సేవ నుండి పతనం కాకుండా ఉండటానికై వారికి కూడా బోధనలు చేస్తారు. వైవాహిక జీవితం వెంట తప్పనిసరిగా ఎన్నో వ్యధలు కలుగుతాయి. కనుక అందులో ప్రవేశించకపోవటమే మంచిదని శ్రీరామచంద్రుడు తన వ్యక్తిగత ఉదాహరణ ద్వారా భక్తులకు బోధించాడు. శ్రీమద్భాగవతంలో కూడా ఇలా ధృవపరుస్తోంది. ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగతి సాధించిన కారణం చేత బ్రాహ్మణులకు సరిగా విరుద్ధంగా ఉండి కృపణులు సాధారణంగా లైంగికానుభూతి కోసం అనుమతించబడినప్పుడు సాంసారిక జీవితాన్ని స్వీకరిస్తారు. లైంగికానుభూతి అనుసరించి ఎన్నో వ్యధలు కలిగినప్పటికీ వారు పదే పదే దానిని అనుభవిస్తారు. ఇది భక్తులకు ఒక హెచ్చరిక. భక్తులకు సర్వసాధారణంగా మానవ సమాజానికి ఈ పాఠాన్ని బోధించటానికై తాను సాక్షాత్తు దేవాది దేవుడైన శ్రీరామచంద్ర ప్రభువు తాను సీతామాతను పత్నిగా స్వీకరించినందున వరుసగా ఎన్నో కష్ట నష్టాలను అనుభవించాడు. కేవలం మనకు బోధించడానికే శ్రీరామచంద్రుడు ఈ తపో విధులను ఆచరించాడు తప్ప వాస్తవానికి దేనికోసం కానీ శోకించవలసిన ఏ కారణము ఆయనకెన్నడూ లేనేలేదు. భగవానుని బోధనల్లోని మరొక అంశం ఏమంటే, ఒక భార్యను స్వీకరించిన వాడు విశ్వసనీయమైన భర్తగా ఉంటే ఆమెకు సంపూర్ణమైన రక్షణ కల్పించవలసింది. మానవ సమాజం రెండు వర్గాలుగా విభజించబడి ఉంది. ధార్మిక నియమాలను నిష్ఠగా పాటించేవారు ఒక వర్గం అయితే, భక్తులు మరొక వర్గం. ధార్మిక వ్యవస్థకు చెందిన అనుశాసనాన్ని పరిపూర్ణంగా స్వీకరించడం ఎలాగో, ప్రేమమయుడు కర్తవ్యపరాయణుడు అయిన భర్తగా వ్యవహరించడం ఎలాగో ఈ ఉభయలకు తన వ్యక్తిగత ఉదాహరణ ద్వారా శ్రీరామచంద్రుడు బోధించగోరాడు. లేకుంటే కష్ట నష్టాలుగా కనిపిస్తున్న వాటిని అనుభవించవలసిన కారణమంటూ ఆయనకేదీ లేదు. ధార్మిక నియమాలను ఖచ్చితంగా పాటించేవాడు తన భార్య యొక్క సంపూర్ణ రక్షణ కోసం అన్ని ఏర్పాట్లను కల్పించటాన్ని నిర్లక్ష్యం చేయనేకూడదు. దీనివల్ల కొంత బాధ కలగవచ్చు కానీ దానికతను భరించవలసిందే. విశ్వసనీయుడైన భర్త యొక్క బాధ్యత అదే. తన వ్యక్తిగత ఉదాహరణ ద్వారా శ్రీరామచంద్రుడు ఈ బాధ్యతను ప్రదర్శించాడు. తన హ్లాదిని శక్తి నుండి వందలు వేల కొలది మంది సీతలను శ్రీరామచంద్రుడు సృష్టించగలిగి ఉండేవాడే. కానీ విశ్వసనీయుడైన భర్త యొక్క బాధ్యతను ప్రదర్శించే నిమిత్తం ఆయన రావణుని హస్తాల నుండి సీతను కాపాడడం మాత్రమే కాక రావణుణ్ణి అతని కుటుంబ సభ్యులందరినీ హతమార్చాడు కూడాను. శ్రీరామచంద్రుని బోధనల్లోని వేరొక విశేషం ఏమంటే, దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు ఆయన భక్తుల భౌతికమైన వ్యధలను అనుభవిస్తున్నట్లు కనిపించినప్పటికీ అలాంటి వ్యధలతో వారికి ఏ విధమైన సంబంధమూ లేదు. వారు సర్వావస్థలలోనూ ముక్త పురుషులే. వైష్ణవుడైన వాడు భక్తియుక్త సేవలో నిమగ్నుడై ఉన్నంత కారణం చేత నిరంతరం దివ్యానందంలో సుస్థిరంగా నెలకొని ఉంటారు. అతను భౌతికమైన బాధలను అనుభవిస్తున్నట్లు కనిపించినప్పటికీ అతని స్థితి వియోగంలోని దివ్యానందంగా చెప్పబడుతుంది. ప్రేయసి ప్రియుల పరస్పర వియోగంలో పొందే మనోభావాలు బాధాకరంగా కనిపించినా వాస్తవానికి అమితానందమైన వంటివి. అందువల్లనే సీతాదేవి నుంచి శ్రీరామచంద్రుడు పొందిన వియోగము తత్ఫలితంగా వారు అనుభవించిన వృధా మరొక విధంగా దివ్యానంద ప్రదర్శమే. ఇంతటితో రామాయణం ఈ వెర్షన్ అనేది పూర్తయింది. అందరికీ చాలా ధన్యవాదాలు.